ప్రియులారా, మనము ఈరోజు కానీ లేదా ఈ వారంలో కానీ మనం ఎక్కడ చూసినా, ఏ మాల్కు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనకు కనబడేది ఏంటి? క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ డెకరేషన్. ఎక్కడైనా కూడా ఈ ప్రపంచంలో ప్రతి దేశంలో ఈ క్రిస్మస్ వేడుకలని జరుపుకుంటూ ఉంటారు. అంత మాత్రమే కాదు, హిందువులైన వారు కూడా మరి వాళ్ళు తమ యొక్క దేవుళ్ళని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. ప్రపంచంలో ఉన్న గుడులు, పుణ్యక్షేత్రాలు, పండుగలు, దైవ చింతన, దేవుని యొక్క పేరుతో చేసేటువంటి కార్యాలన్నిటిని చూస్తే మనకేమనిపిస్తుందంటే మనుషులందరూ కూడా దేవునిని వెదికే పనిలో ఉన్నారు. మనుషులందరూ కూడా దేవుని గురించి తెలుసుకోవాలన్నటువంటి ఆశతో ఉన్నారు అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే పలానా తేదీకి, పలానా సమయానికి అక్కడికి వెళ్ళాలి, అక్కడ పూజ చేయాలి అని ప్రత్యేకంగా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అదేవిధంగా కొన్నిసార్లు మరి దేవుణ్ణి దర్శించుకోవాలంటే టెంపుళ్ళల్లో లైన్లు కట్టాల్సి ఉంటుంది. రోజులు గంటలు గంటలు ఆ లైన్లోనే మరి ఉండి దేవుని దర్శనం చేసుకోవడానికి ప్రజలు ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో మళ్ళీ డబ్బులున్న వారికి దేవుడు అంటే ఎక్కువగా అందుబాటులో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బులున్న వారిని ముందుగానే పంపిస్తారు, డబ్బులు లేని వారిని తర్వాత లైన్లో పెడతారు. అంటే దేవునిని ప్రజలు వెతుకుతున్నారు అనే ఒక క్రమంలో మరి దేవుడు డబ్బున్న వాళ్ళకి ఒక విధంగా అందుబాటులో ఉంటాడు, డబ్బు లేని వాళ్ళకి దేవుడు ఒక విధంగా అందుబాటులో ఉంటాడు అన్నట్టుగా మనందరికి కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలని మనం చూస్తూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎన్నో పండుగలు ఉన్నాయి, ఎన్నో గుడులున్నాయి, ఎన్నో దేవుని పేరుతో చేసేటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటినీ మనం చూస్తే మనుషులు నిజంగా దేవుని వెదకాలనే ఆశతో ఉన్నారు, దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆశతో ఉన్నారు అని మనకు అనిపిస్తుంది. కానీ నిజానికి మనం ఆలోచించినట్లయితే బైబిల్ ఏం చెప్తుందంటే దేవునిని వెదికేవారు ఎవరు కూడా లేరు. వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు ఉన్నారేమో అని దేవుడు చూసినప్పుడు, ఆకాశం నుంచి చూసినప్పుడు ఆయన వెదికేవారు ఎవ్వరు కూడా లేరు. అందరిని కూడా దారి తప్పి బొత్తిగా చెడి ఉన్నారు అని వాక్యం చెప్తుంది. అందరూ కూడా దేవుని వెదకకుండా తమ యొక్క లాభం కొరకు, తమ స్వయం కొరకు బ్రతుకుతున్నారు అని బైబిల్ చెప్తుంది. మరి ఇవన్నీ చూస్తే ప్రజలందరూ దేవుణ్ణి వెదుకుతున్నారు అని మనం అనుకున్నది అసత్యం. మనుషులందరూ దేవుణ్ణి వెదకట్లేదు, వాళ్ళందరూ కూడా మరి పడిపోయిన వారుగా ఉన్నారు, తమ పాపంలో ఉన్నవారుగా ఉన్నారు. ప్రియులారా, మనుషులు దేవుణ్ణి వెదకట్లేదు, కానీ దేవుడే మనిషిని వెతుక్కుంటూ ఈ యొక్క భూలోకానికి వచ్చాడు. అందుకనే మనం క్రిస్మస్ని జరుపుకుంటాం. క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యమైన సంతోషం ఏంటనంటే ఈ యొక్క సర్వ సృష్టిని తయారు చేసినటువంటి ఆ గొప్ప దేవుడు అతి చిన్నవారమైన మనల్ని వెతుక్కుంటూ ఈ భూలోకానికి వచ్చిన సందర్భాన్నే మనం క్రిస్మస్ సంబరాలు మనం జరుపుకుంటాం. ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చారంటే నశించిన దానిని వెదికి రక్షించుటకు ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. అందుకనే ఈ యొక్క క్రిస్మస్ సంబరం. ఈ యొక్క వాక్య భాగంలో ప్రాముఖ్యంగా మనం ఇప్పుడు చూడబోయేటువంటి వాక్య భాగంలో మనం క్రిస్మస్ యొక్క నిజమైన సంతోషం ఏమిటి, అసలు క్రిస్మస్ మనం ఎందుకు జరుపుకోవాలి, క్రిస్మస్లో ఉన్న గొప్ప సంబరం ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం వాక్య భాగంలో చూడబోతున్నాం. ఆదికాండము 3వ అధ్యాయము 14 నుంచి 15 వచనాలు. ఆదికాండము 3వ అధ్యాయము 14 నుంచి 15 వచనాలు మనం చదువుదాం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై, నీవు కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదువని చెప్పెను.
ప్రియులారా, ఈ యొక్క వాక్య భాగము అందరికి కూడా తెలుసు. ఈ యొక్క ఆదికాండము 3వ అధ్యాయంలో మనం ఏం చూస్తాము అంటే, దేవుడు ఈ యొక్క సర్వ సృష్టిని సృష్టించి ఏదైను తోటలో మొదటి మానవులు, ఎవరండి మొదటి మానవులు? ఆదాము అవ్వని సృష్టించి ఈ యొక్క తోటలో ఉన్నటువంటి ఈ యొక్క చెట్టు ఫలాలను అన్నిటిని మీరు తినవచ్చు, కానీ ఒక చెట్టు ఫలాలు మాత్రం తినవద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ ఈ ఆదాము అవ్వలు ఏం చేశారు? తినవద్దు అని చెప్పినటువంటి ఆ యొక్క ఫలమును వారు తిని దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు పాపం చేశారు. దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు పాపం చేశారు. అయితే ఆ సమయంలో దేవుడు ప్రతి సాయంత్రము ఏదైను తోటలో ఆదాము అవ్వలతో సావాసం చేయడానికి ఆయన వచ్చేవాడు. ప్రతి సాయంత్రము. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఈ సర్వ సృష్టిని తయారు చేసినటువంటి ఆ గొప్ప దేవాది దేవుడు తాను సృష్టించిన ఆదాము అవ్వలతో సమయాన్ని గడపడానికి ప్రతి సాయంత్రము రావడము ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. అయితే అలాంటి మంచి స్థితిలో ఉన్నటువంటి ఆదాము అవ్వలు దేవుడు తినవద్దు అని చెప్పినటువంటి పండును తిని వాళ్ళ కనులు తెరవబడ్డాయి. వారు దిగంబరులుగా ఉన్నామని తెలుసుకున్నారు. అయితే దేవుడు ఒకసారి వాళ్ళతో సావాసం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దాక్కుంటారు. అయితే అప్పుడు ఆదామును పిలిచి, ఆదామా, నేను తినకూడదు అని చెప్పిన పండును నీవు తిన్నావా అని అంటే ఆదామేమంటాడు? నువ్వు నాకు ఇచ్చిన అవ్వ, నువ్వే బాధ్యునివి, నువ్వు ఇచ్చినవే ఈ అవ్వ, ఆమె నన్ను తినమని చెప్పింది అని బ్లేమ్ షిఫ్ట్ చేస్తాడు. ఆ తప్పునంతా కూడా అవ్వ మీద పడేస్తాడు. అప్పుడు అవ్వని అడిగితే అవ్వేమంటుంది? ఈ సర్పం నన్ను మోసగించింది అని సర్పం అంటుంది. అప్పుడు దేవుడు మరి ఏం చేస్తాడు అంటే, ఈ యొక్క వారు చేసిన తప్పును బట్టి ఈ యొక్క సర్వ సృష్టి శపించబడుతుంది. వారు చేసిన తప్పును బట్టి దేవునితో వారికి ఉన్నటువంటి సావాసం అనేది వాళ్ళు కోల్పోయారు. అయితే ఈ యొక్క ఆదామును శపించాడు, కష్టపడుతూ పనిచేస్తావని. అవ్వను శపించాడు. అంత మాత్రమే కాదు, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఇక్కడ తప్పునకు కారణమైనటువంటి సర్పమును శపించాడు కదా. ఈ యొక్క అధ్యాయంలో మనం ఏం చూస్తుంటామనంటే, వారు పాపం చేసిన తర్వాత దేవుడు ఏ విధంగా వారు చేసిన పాపానికి దేవుడు ఏ విధంగా వారిని శిక్షిస్తున్నాడో చూస్తాం, ఏ విధంగా శపిస్తున్నాడో చూస్తాం. ఇవన్నీ శాపముల మధ్యలో దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప సంతోషాన్ని ఈ వచన భాగాలలో ఆయన తెలియజేశాడు. ఆ వచన భాగాలనే ఈరోజు మనము చూడబోతున్నాం. అయితే చూడండి, ఇప్పుడు ఆదాము అవ్వలు వారికి శాపం వచ్చింది. అంత మాత్రమే కాదు, సర్పమునకు కూడా శాపం వచ్చింది. ఆ శాపం ఏంటనంటే, ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి 14-15 వచనాలలో ఆ యొక్క శాపమును గురించి మనము ఇక్కడ చూస్తుంటాం. చూడండి, ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే పాపమును బట్టి సర్పము ఏ విధంగా శపించబడిందో మనం చూస్తాం. అదేవిధంగా ఆదాము అవ్వలు వారు చేసిన పాపాన్ని బట్టి వారు ఏ విధంగా శపించబడినారో మనం చూస్తాం. ఇవన్నీ శాపాలు ఉన్నాయి, కానీ ఒక శుభవార్త దీంట్లో ఉంది. శుభవార్త ఏంటి? 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని. ప్రియులారా, ఇక్కడ ఒక గొప్ప సంతోషకరమైనటువంటి వార్త ఏంటనంటే, ఈ యొక్క స్త్రీ సంతానము సర్పమును అంటే సాతానును పూర్తిగా తలను చితగొట్టేస్తున్నాడు. సాతాను యొక్క శక్తులన్నిటినీ కూడా స్త్రీ సంతానము ఒకరోజు తొక్కబోతున్నాడు, వాటినన్నిటిని కూడా లయం చేయబోతున్నాడు అనేటువంటి గొప్ప శుభవార్త దేవుడు మొదటి అధ్యాయంలో, అంటే ఆదికాండ మొదటి పుస్తకంలోనే దేవుడు మనకు తెలియజేశాడు. బహుశా మీరు అనుకోవచ్చు, ఏంటి పాస్టర్ గారు క్రిస్మస్ సెర్మన్ అని ఆదికాండం తీశాడు, క్రిస్మస్ సెర్మన్ అంటే మత్తయి సువార్త, లూకా సువార్తలో ఉంటుంది కదా క్రిస్మస్ సందేశం అని మీరు బహుశా అనుకోవచ్చు. కానీ వాటన్నిటికన్నా మొట్టమొదటిగా సువార్త సందేశం ఎక్కడుంది తెలుసా?
ఆదికాండంలోనే మొట్టమొదటి సువార్త సందేశం ఉంది. అందుకనే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనాన్ని ఏమంటారంటే మొట్టమొదటి సువార్త అని అంటారు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మొట్టమొదటి సువార్త అని ఈ యొక్క వచనాన్ని ప్రజలందరూ కూడా, క్రైస్తవులు దీనిని పిలుస్తూ ఉంటారు. చూడండి 14వ వచనంలో చూస్తే, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు అని చెప్పాడు. ఇక్కడ సర్పము చేసినటువంటి పాపానికి శాపం ఏంటనంటే, బ్రతుకు దినములన్నీయు నీవు పాకుతావు నీ యొక్క శరీరంతో. అంతకుముందు బహుశా మరి పాముకు కాళ్ళు ఉండేవి కావచ్చు, మనకు తెలియదు. మరి అది 100% మనకు తెలియదు, కానీ బహుశా పాముకు కాళ్ళు ఉండి ఉండవచ్చు. ఎందుకంటే ఈ శాపము తర్వాత తన శరీరంతో పాకుతామని దేవుడు శపించాడు కాబట్టి బహుశా ఉండవచ్చు, మనకు తెలియదు. కానీ ఇంకొక శాపం ఏంటనంటే, నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మన్ను తిందువు అంటే బేసికలీ మన్ను తినడం అనేది చాలా అవమానకరమైనటువంటి క్రియ. అందుకనే కొన్నిసార్లు మనం చూస్తే ఎవరైనా తప్పు చేస్తే నేలకి ముక్కును ఇట్లా రాయిస్తారు. ఎందుకనంటే అది ప్రజలందరి ముందు అవమానకరమైనటువంటి క్రియ. దేవుడు కూడా నువ్వు బ్రతుకు దినములన్నీ నువ్వు మన్ను తిందువు అని ఎందుకు సర్పమును శపించాడంటే, అది చాలా అవమానకరమైనటువంటి క్రియ అన్నట్టు మన్ను తినడం. సో అందుకని సర్పము చేసినటువంటి పాపానికి ఈ యొక్క అన్నిటికన్నా, జంతువుల కన్నా, పక్షుల కన్నా, సృష్టి అన్నిటికన్నా ఈ యొక్క సర్పమును ఎక్కువగా శపించడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. అంటే ఇది ఒక అవమానకరమైనటువంటి పాపం. 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును, అంటే చాలా ప్రాముఖ్యమైన పదం ఏంటనంటే ఇక్కడ ఆమె సంతానము అనేది చాలా ప్రాముఖ్యమైన పదం. ఇక్కడ సంతానము అనుందా లేదా సంతానములు అనుందా? చూడండి మీ బైబిల్లో సంతానము అనుందా, సంతానములు అనుందా? సంతానము అనుంది. అంటే అది ఏకవచనము, ఒకరి గురించే మాట్లాడుతుంది. అదేవిధంగా ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తాడు. ఏమని? నీ సంతానమును ఆశీర్వదిస్తానంటాడు. నీ సంతానములను అని అన్నాడా, నీ సంతానము అని అన్నాడా? నీ సంతానము అన్నాడు. ఇది కూడా ఏకవచనమే. అంటే దేవుడు మరి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? సంతానము. ఎవరు సంతానము? ఆ ఏకవచనం ఎవరికి మాట్లాడుతున్నాడు అనంటే ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారు. చూసారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నూతన నిబంధనలో ఉన్నారు అని అనుకుంటారు బహుశా మీలో కొందరు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాత నిబంధనల్లో ఆది నుంచే ఆయన యొక్క ఆనవాలు, ఆయన యొక్క ఉనికి ఉండడము మనం ఇక్కడ చూస్తుంటాం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే యేసుక్రీస్తు గురించి వాగ్దానం చేయబడింది అనే అమూల్యమైన విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. గమనించండి, బైబిల్లో ఈ ఒక్క చోట మాత్రమే స్త్రీ సంతానం అని రాయబడి ఉంది. సాధారణంగా మనము సంతానము గురించి మాట్లాడితే సంతానము మొదటిగా తండ్రిలో ఉంటుంది. తండ్రిలో నుంచి తర్వాత ఆ అమ్మలోకి వచ్చి తర్వాత భార్యాభర్తల యొక్క కలయిక వల్ల ఒక పిల్లలు పుడుతూ ఉంటారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మాత్రం స్త్రీ సంతానము అని స్పెసిఫిక్గా రాయబడి ఉంది. బైబిల్లో మనం చూసినట్లయితే వంశావళులు చూసారా? వంశావళులు ఏమనుంటుంది? అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. అందరూ కూడా పురుషుల గురించే రాశారు, కానీ ఎక్కడైనా స్త్రీల యొక్క వంశావళి ఉందా? లేదు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రత్యేకించి బైబిల్లో అందరూ కూడా పురుషుల సంతానమే ఉంది, పురుషుల యొక్క వంశావళే రాయబడి ఉన్నది. కానీ ఇక్కడ ప్రత్యేకించి స్త్రీ సంతానము అనే పదాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం మనం చూస్తుంటాం, ఇక్కడ రాయబడి ఉండడం చూస్తుంటాం. అది ఎవరి గురించి అంటే ప్రత్యేకించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మాత్రమే. స్త్రీ సంతానము అనేది ఇంకా ఎవరికి కూడా ఆపాదించబడలేదు. స్త్రీ సంతానం అని ఎవరు కూడా చెప్పలేదు. కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఈ యొక్క టైటిల్ అనేది ఉంచడం జరిగింది. ఎందుకు అనంటే
ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే స్త్రీ సంతానం అని అనగానే బైబిల్లో పాత నిబంధనలో ఉన్నవారైనా, కొత్త నిబంధనలో ఉన్నవారైనా ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అని తెలియజేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ఈ విధంగా ప్రేరేపించి రాయించాడు. నూతన నిబంధనలో కూడా ఈ యొక్క ఆదికాండంలో చెప్పబడినటువంటి స్త్రీ సంతానమును గురించి నూతన నిబంధనలో చాలామంది రచయితలు ముందుగానే రాశారు. అంటే ఆ యొక్క విషయాన్ని గ్రహించి వాళ్ళు నూతన నిబంధనలో వాళ్ళు రాశారు. అందుకనే గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే ఈ విధంగా ఉంది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి అనే పదము చాలా ప్రాముఖ్యమైన పదం. యెషయా 7:14 కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భావతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కన్యక గర్భవతి అయి అనే పదము చాలా ప్రాముఖ్యమైన పదం. గమనించండి, అంటే పాత నిబంధనలో ఉన్నవారైనా, కొత్త నిబంధనలో ఉన్నవారైనా స్త్రీ సంతానము రాబోతున్నాడు, ఆయన పుట్టబోతున్నాడు. ఆయన బట్టి ఈ సర్వ మానవులందరూ కూడా రక్షింపబడబోతున్నారు అనే ఒక గొప్ప సువార్త అది ఆది నుంచే ఉంది. ఈ యొక్క సువార్త సాతాను కూడా తెలుసు. అందుకనే సాతాను ఏం చేశాడు తెలుసా? స్త్రీ సంతానము పుట్టకుండా ఆది కాండం నుంచే చాలా ప్రయత్నాలు చేశాడు. మొట్టమొదటిగా మరి మనం చూసినట్లయితే కయ్యను సర్ప సంతానంతో పోల్చబడ్డాడు. హేబేలు స్త్రీ సంతానంతో పోల్చబడ్డాడు. కానీ అక్కడ కయ్యను హేబేలును చంపివేయడం మనం చూస్తుంటాం. అదేవిధంగా మనం బైబిల్లో చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత కూడా హేరోదు రాజు 2 సంవత్సరాలు గల మగ పిల్లలందరినీ కూడా చంపేయమని ఆజ్ఞాపిస్తాడు. ఇది నూతన నిబంధనలో. కానీ అంతకన్నా ముందు మనం ఆలోచించినట్లయితే సాతాను స్త్రీ సంతానము పుట్టకుండా చంపివేయడానికి, ఆపడానికి ఎంతగా ప్రయత్నించాడంటే చాలా ప్రయత్నించాడు. దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు. అబ్రహాము ద్వారా స్త్రీ సంతానం రాబోతున్నాడు. కానీ అబ్రహాము ముసలితనం వరకు అతడు పిల్లలని కనలేదు. శారా ముసలితనం వరకు ఆమె గొడ్రాలై ఉంది. సాతాను చూడండి ఏ విధంగా అక్కడ ఆటంకంగా ఏర్పరిచాడో. అంత మాత్రమే కాదు, అబ్రహాము యొక్క కుమారుడు ఎవరు? ఇస్సాకు యొక్క భార్య రిబ్కా. ఆ రిబ్కా కూడా చాలా సంవత్సరాలు గొడ్రాలై ఉంటుంది. చూడండి, సాతాను స్త్రీ సంతానము పుట్టకుండా ఏ విధంగా అవరోధాలు ఏర్పరుస్తున్నాడో మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అదేవిధంగా మనం చూసినట్లయితే యాకోబు కుమారులు ఎంతమంది? 12 మంది కదా. వాళ్ళు కానాను దేశంలో ఉన్నప్పుడు భయంకరమైన కరువు వస్తుంది. ఆ కరువు వచ్చి కానాను దేశంలోనే చచ్చిపోయే పరిస్థితి ఏర్పడింది. కానీ కానాను దేశంలో యాకోబు యొక్క కుమారులు చనిపోకుండా దేవుడు యోసేపుని ముందుగానే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. ఎందుకు యోసేపును ఐగుప్తుకి ప్రధానమంత్రిని చేశాడంటే యాకోబు కుమారులైన యూదా గోత్రం నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తారు కాబట్టి యూదాను రక్షించడానికి మాత్రమే యోసేపును దేవుడు ఎన్నుకొని ముందుగా ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేయడం చూస్తుంటాం. చూడండి, ఇక్కడ కూడా సాతాను ఎలా కరువు వచ్చింది, మళ్ళీ యూదా అక్కడ కరువులోనే చచ్చిపోయే ప్రమాదం ఏర్పడింది. కానీ దేవుడు మరలా యోసేపును పంపించి ఆ యొక్క యూదాను దేవుడు రక్షించడము మనం ఇక్కడ చూస్తుంటాం. ఈ యొక్క యూదా గోత్రం నుంచే దావీదు మహారాజు వచ్చాడు. ఈ యొక్క దావీదు మహారాజు ఉన్న తర్వాత మళ్ళీ చూడండి ఈ గొలియాతు దావీదుకు మళ్ళీ ఫైట్. ఈ గొలియాతు వేసుకున్న ఏంటంటే డ్రెస్ సర్పము తోలుతో వేసుకున్నటువంటి డ్రెస్ గొలియాతు వేసుకున్నటువంటిది. ఈ యొక్క గొలియాతు ఈ యొక్క స్త్రీ సంతానమునకు సాదృశ్యంగా ఉన్నాడు. దావీదు గొలియాతేమో సర్ప సంతానముకు సాదృశ్యంగా ఉన్నాడు. దావీదేమో ఇక్కడ స్త్రీ సంతానమునకు సాదృశ్యంగా ఉన్నాడు.
అందుకనే దావీదు ఏం చేస్తాడు? గొలియాతు యొక్క తల కట్ చేస్తాడు. ఈ తల కట్ చేయడం గురించి ఎక్కడుంది? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే, అతడు నిన్ను తల మీద కొట్టును, నీ తలను తొక్కేస్తాడు. సో ఇక్కడ సాదృశ్యంగా దావీదు గొలియాతు, కానీ గొలియాతు మన దావీదు గెలవడం మనం అక్కడ చూస్తుంటాం. ఈ విధంగా మనం బైబిల్లో చూస్తే చాలా చోట్ల వాగ్దానం చేయబడినటువంటి స్త్రీ సంతానము పుట్టకుండా సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ అవేవి కూడా జరగలేవు. సాతాను యొక్క క్రియలు అవన్నీ కూడా ఏవి కూడా జరగలేవు. దేవుడు సాతాను కన్నా గొప్ప శక్తివంతమైన వాడు. సాతాను యొక్క పనులు ఏవి కూడా జరగకుండా దేవుడు తన యొక్క ప్రణాళికలనే ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. అందుకనే 1 యోహాను 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా ఉంది, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే అపవాది యొక్క క్రియలను లయపరచడానికి ఆయన యొక్క భూమి మీదకి వచ్చాడు. ప్రియులారా, నూతన ఆకాశం, నూతన భూమి ఒకరోజు రాబోతుంది. మనం అక్కడ ఉండబోతున్నాం. అక్కడ ఎలాంటి బాధ ఉండదు, ఎలాంటి కన్నీరు ఉండదు, ఎలాంటి రోగం ఉండదు, ఎలాంటి దుఃఖం ఉండదు, ఎలాంటి కరోనా వైరస్ ఉండదు, ఎలాంటి ఇబ్బందులు సమస్యలు అనేవి ఉండవు. సాతాను యొక్క క్రియలు పరిపూర్ణంగా లయం కాబోతున్నాయి. ఆ యొక్క కొత్త ఆకాశం, కొత్త భూమిలో పరిపూర్ణంగా నిజమైన సంతోషాన్ని మనమందరం కూడా కలిగి ఉండబోతున్నాం. ప్రియులారా, చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ ఫుట్ నోట్లో ఏమనుంది? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అనుంది. ఇక్కడ అది అనే పదానికి నిజమైన సరి అయిన ట్రాన్స్లేషన్ ఏంటంటే ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని కాదు. సరి అయిన ట్రాన్స్లేషన్ ఏంటంటే నీవు ఆయనను మడిమ మీద కొట్టుదువు. ఇంతకు ఎవరు ఆయన? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రియులారా, అయితే ఈ యొక్క ఆదికాండంలో మనం గమనించినట్లయితే దేవుడు ఆదాము అవ్వలకు తెలుసు, దేవుడు ఈ వాగ్దానం చేశాడు. ఏంటి? మేము పాపం చేసినాం, కానీ పాపం చేసిన మా పాపంలో నుండి మనం రక్షించడానికి ఒక విమోచకుడు రాబోతున్నాడు, దేవుడు వాగ్దానం చేశాడు అని ఆదాము అవ్వలకు తెలుసు. అందుకనే మొట్టమొదటిగా ఆదాము అవ్వలకు పుట్టినటువంటి కయ్యను 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఈ విధంగా ఉంది, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యనును కని యెహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకున్నానెను. ఆదాము అవ్వలు ఏమనుకున్నారంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి సంతానం ఎవరంటే కయ్యను వచ్చని అనుకున్నారు. అందుకనే యెహోవా దయ వలన నేనొక కుమారుణ్ణి సంతానమును పొందుకున్నాను అని చెప్పాడు. వీళ్ళు ఆదాము అవ్వలు ఈ వాగ్దానం చేయబడినటువంటి సంతానం కయ్యను అనుకున్నారు. అలాంటి ఆశ ఉండడం కరెక్టే, వాగ్దానం చేయబడిన కుమారుడు వస్తున్నాడు అని ఆశ ఉండడం కరెక్టే, కానీ అది సరి అయినటువంటి సమయము కాదు. అది సరి అయినటువంటి సమయము ఇంకను కూడా కాదు. తర్వాత చూడండి, 3వ అధ్యాయం 15వ వచనంలో అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడవ మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ మనం గమనించినట్లయితే అతడు నిన్ను తల మీద కొడతాడు అనగా అర్థం ఏంటంటే కంప్లీట్గా నేను నాశనం చేస్తాడు, పర్మనెంట్ డ్యామేజ్. అతడు నిన్ను తల మీద కొడతాడంటే కంప్లీట్గా నేను నాశనం చేస్తాడు, నువ్వు లయమైపోతావు, పర్మనెంట్ డ్యామేజ్ చేస్తాడు నీకు అని చెప్తున్నాడు. కానీ నీవు ఆయన ఏం చేస్తావు అంటే ఓన్లీ టెంపరీ డ్యామేజే. నువ్వు అతని మడమ మీద కొడతావు. మడమ మీద కొడతావు అని అంటే అది కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో మన శ్రమ అనుభవించి మరణిస్తాడు అంతవరకే. అది టెంపరీ డ్యామేజ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధిలోనే ఉన్నారా? సమాధిని గెలిచి తిరిగి లేచాడు. కాబట్టి అది ఓన్లీ టెంపరీ డ్యామేజ్ మాత్రమే.
సాతాను క్రీస్తుకు టెంపరరీ డ్యామేజ్ చేస్తే, క్రీస్తు మాత్రం సాతానికి పర్మనెంట్ డ్యామేజ్, పర్మనెంట్గా తలని చితగొట్టేశాడు. ఇంకా సాతాను యొక్క శక్తులు అనేది ఏమాత్రకుండా ఉండకుండా ఆయన చేశాడు. ప్రియులారా చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా ఉంది. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితగా తొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడుగా ఉండునుగాక. అదేవిధంగా 1 కొరింథీ 15:54 చూడండి. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరును. ఇక్కడ గమనించండి ప్రియులారా, కల్వరి శిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సాతాను యొక్క తలని పూర్తిగా తొక్కేసి సాతాను యొక్క శక్తులన్నింటినీ కూడా లయము చేస్తాడు అనే వాగ్దానాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. అందుకనే ఈ యొక్క క్రిస్మస్ని మనం జరుపుకుంటాం. క్రిస్మస్ యొక్క గొప్ప సంతోషం, గొప్ప ఆనందం ఏంటంటే, స్త్రీ సంతానమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్ప సంతానముని పూర్తిగా నాశనం చేయడానికి ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. ఈ యొక్క సర్ప సంతానమును, సర్పమును మరి నాశనం చేయడానికి స్త్రీ సంతానముగా ఈ లోకంలోనికి వచ్చి మనందరి పాపాల కొరకు కలువరి శిలువలో మరణించడానికి ఆయన ఈ యొక్క భూలోకానికి వచ్చాడు. పిల్లరా, అందుకనే మనం ఈ యొక్క క్రిస్మస్ని మనం జరుపుకుంటాం. మీరు అనుకోవచ్చు, నాకు క్రిస్మస్ రోజు పెద్దగా అంత సంతోషం లేదు, ఆనందం లేదు అని మీరు బహుశా అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన నా కోసమే చనిపోయిందని నాకెలా తెలుసు? ఆయన అప్పుడు ఉన్నవారి కోసం చనిపోయాడు కావచ్చు, ఆయన నా కొరకే చనిపోయాడు నాకెలా తెలుసు అని మీరు బహుశా అనుకోవచ్చు. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి అందరి కొరకు ఆయన మరణించాడు. సర్వ మానవాళి అందరినీ వెతికి రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. ప్రియులారా, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు అనంటే నశించుచున్నది ఎవరు? నశించుచున్నది ఎవరు? మనము. నశించుచున్నది మనమందరము కూడా నశించబోతున్నాం. ప్రియులారా, బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. ప్రియులారా, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు అనే దాంట్లో, అందరూ పాపం చేశారనే దాంట్లో నీవున్నావా? నీవున్నావా? నీవుంటే నీ కొరకే క్రీస్తు వచ్చాడు. నీవుంటే నీ కొరకే క్రీస్తు మరణించాడు. ప్రియులారా, నేనే పాపం చేయలేదు, నేను మంచివాణ్ణి, నేను ఎవరికేం అన్యాయం చేయలేదు, ఎప్పుడమే అబద్ధం ఆడలేదు, ఎవరు నేను మోసం చేయలేదు అని బహుశా మీరు అనవచ్చు. ఇతరుల ముందు మంచిగా బ్రతుకుతూ మీరు మంచివారని నటించవచ్చు. కానీ ఒక్కసారి మీ హృదయం మీద మీరు చేతేసుకొని చెప్పండి, మీరు ఏ పాపం చేయలేదా? ఏ చెడు ఆలోచన మీరు ఆలోచించలేదా? ఎవరిని మీరు తిట్టలేదా? మీలో గర్వం లేదా? మీలో స్వార్థం లేదా? ప్రియులారా, మనమందరం కూడా పాపులమే. మనమందరం కూడా పాపులమై ఉండి పాపం వలన వచ్చే నిత్య నరకానికి వెళ్ళే భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ప్రియులారా, క్రీస్తు లేకపోతే మనకి ఈ లోకంలో ఎలాంటి నిరీక్షణ లేదు, ఎలాంటి ఆశ లేదు, అందరం నరకానికి పోయే వాళ్ళము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఏమని చెప్తుందనంటే, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని చెప్తున్నది. క్రీస్తు మీకోసం వచ్చాడు, మీకోసం మరణించాడు అని చెప్తుంది. ప్రియులారా, మనం అందరం కూడా మన యొక్క ఆత్మీయ స్థితిలో చచ్చిన వారంగా ఉన్నాం. అంటే మనము ఏం చేసినా ఎన్ని రోజులైనా సరే మనకు మనముగా రక్షించుకోలేం. మనం అందరం పాపులం. దేవునికి ఉగ్రత మన అందరి మీద ఉన్నది. మనం అందరం నరకానికి పోవాలి. ఆ నరకం నుంచి మనకు మనంగా తప్పించుకోలేం. నరక శిక్షను మనం ఏమి ఇచ్చినా, దేవునికి డబ్బులు ఇచ్చినా, మంచి కార్యాలు చేసినా, నీతి కార్యాలు చేసినా, ఏమి చేసినా కూడా మన పాపాన్ని మనము తీసివేసుకోలేం. ఇది మనతో అసాధ్యం. మీరు మీ పాపముల చేత చచ్చిన వారై ఉన్నారు అంటే అర్థం ఏంటి? నిజంగా మీ ఆత్మీయ స్థితిలో మీరు చచ్చిన వారిగా ఉన్నారు. మీరు స్పందించలేని పరిస్థితిలో ఉన్నారని అర్థం. మీరు ఏం చెయ్యలేరు అని అర్థం. మీరు నిస్సహాయమైన పరిస్థితిలో ఉన్నారని అర్థం.
ఒక చనిపోయిన డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి ఆ డెడ్ బాడీని గిల్లినా, తిట్టినా, కొట్టినా డెడ్ బాడీ రెస్పాండ్ కాదు. అవుతుందా? ఒకవేళ రెస్పాండ్ అయితే నెక్స్ట్ మినిటే మనం రెస్పాండ్ అవ్వకుండా అయిపోతాం కదా. సో డెడ్ బాడీ ఏ విధంగానైతే రెస్పాండ్ కాదో, మనం కూడా మన ఆత్మీయ స్థితిలో ఏమి చేసినా కూడా, ఎన్ని ఇచ్చినా కూడా మనం ఎప్పటి కూడా మన ఆత్మీయ స్థితిలో నుండి, మన ఆత్మీయ స్థితిలో చచ్చిన వారంగా ఉన్న మనము ఎప్పటి నుంచి దాని నుంచి బయటపడలేం. మన యొక్క పాపం శిక్షను మన నుంచి మనము తీసివేసుకోలేము. అది మనతో అసాధ్యం కాబట్టే ఆ దేవాతి దేవుడే భూమి మీదకి వచ్చిండు. మనకు మనముగా పరలోకం వెళ్ళలేము కాబట్టి, మనకు మనముగా మన పాపాలు తీసివేసుకోలేం కాబట్టి ఆ దేవాతి దేవుడే భూమి మీదకి రావాల్సి వచ్చింది. ప్రియులారా, ఆయన ఈ భూమి మీదకి వచ్చి నిజముగా మనందరి కొరకు ఆయన ఈ యొక్క భూమి మీద బ్రతికాడు. నీవు నేను జీవించలేని పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన మన కొరకు జీవించాడు. నీవు నేను తీసివేసుకోలేనటువంటి ఆ మరణపు శిక్షని, ఆ నరకపు శిక్షని ఆయన తన మీద వేసుకున్నాడు. ప్రియులారా, నీవు నేను ఆయన ఉండే లోకంలో ఉండడానికి ఆయన మనం ఉండే లోకంలోనికి వచ్చాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా ఉంది. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ప్రియులారా గమనించండి, మనము దేవుని నీతి అగునట్లు, మనము పరిశుద్ధులం అగునట్లు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మన యొక్క పాపాలన్నింటినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మీద వేశాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధతను అందరినీ కూడా మనకు బదిలీ చేశాడు. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్చేంజ్. మన పాపాలు ఆయన మీద ఆపాదించబడ్డాయి, ఆయన యొక్క పరిశుద్ధత మన మీద ఆపాదించబడ్డది. ప్రియులారా, నిజముగా మనము ఎప్పటికీ కూడా ఎన్నటిని కూడా పరలోక రాజ్యము మనకు మనంగా వెళ్ళలేమని తనను తాను త్యాగపూరితంగా ఈ భూలోకానికి వచ్చి ఒక దీనునిగా, ఒక దాసునిగా, ఒక సేవకునిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన మన స్థానంలో ఆయన మరణించాడు. ప్రియులారా, ఆయన ఒక గొప్ప త్యాగపూరితంగా ఈ లోకంలో బ్రతికి మనందరి కొరకు మరియు రక్షణని ఆయన ఈ లోకానికి ఆయన తీసుకొని వచ్చాడు. బహుశా మీరు అనుకోవచ్చు, ఏంటి పాస్టర్ శ్యామ్ ఈరోజు క్రిస్మస్ సందేశం చెప్తే ఈస్టర్ సండే సందేశం చెప్తున్నాడు ఏంటి? ఈస్టర్ సండే రోజు కదా మనం క్రీస్తు యొక్క మరణం గురించి మాట్లాడేది, మరి ఈరోజు ఎందుకు క్రీస్తు యొక్క మరణం గురించి మాట్లాడుతున్నాడు అని బహుశా మీరు అనుకోవచ్చు. కానీ ప్రియులారా గమనించండి, ద వూంబ్ అండ్ టూంబ్ గోస్ టుగెదర్. గర్భము మరియు సమాధి రెండిటిని కలిసి మనం అర్థం చేసుకోవాలి మన రక్షణ కోసం. ద మ్యాంజర్ అండ్ ద క్రౌన్ ఆఫ్ థ్రోన్స్ గోస్ టుగెదర్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి ఆ యొక్క పశువుల తొట్టి, ఆయన పరుండబెట్టినటువంటి సమాధి రెండిటిని కూడా మనము కలిసి మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకనంటే ఆయన మన రక్షణ కొరకు ఈ భూలోకానికి రావడం మాత్రమే కాదు, మనందరి కొరకు మన స్థానంలో ఆయన మరణించాడు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఆయన మరణించడానికి ఈ లోకంలోనికి వస్తే, ఆయన మనం ప్రేమించి ఈ లోకానికి వస్తే మనుషులు ఏం చేశారో తెలుసా ప్రియులారా? ఆయన పుట్టినప్పుడు ఆయనను పొత్తిగుడ్డలతో చుట్టారు, కానీ శిలువపై ఆయన వస్త్రహీనుని చేశారు. వస్త్రహీనుని చేసి మరలా గుడ్డలతో చుట్టి సమాధిలో పెట్టేశారు. ఆయన పుట్టినప్పుడు విలువైన బంగారము, సాంబ్రాణి, బోళమును ఆయనకు కానుకలుగా ఇచ్చారు. కానీ ఆయన మరణించేటప్పుడు చేదు చిరకని ఆయనకు అందించారు. ఆయన పుట్టినప్పుడు ప్రపంచంలో మహాజ్ఞానులు ఆయన చూడ్డానికి వచ్చారు, కానీ ఆయన సిలువకు దగ్గరగా ఉన్నప్పుడు తన యొక్క ప్రియ స్నేహితులే, తన శిష్యులే ఆయనను కాదని ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో గొప్ప తార వెలిసింది. ఆయన మరణించేటప్పుడు భూమి కంపించింది, గాఢంధకారము కమ్ముకుంది. ప్రియులారా, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పరమును విడిచి ఈ భూలోకానికి ఆయన వచ్చాడు. వచ్చి ఒక దీనునిగా, ఒక
సేవకునిగా ఆయన మన కొరకు సేవ చేశాడు. మనందరి కొరకు చనిపోయి ఒక గొప్ప సేవని ఆయన మనందరి కొరకు కలువరి శిలువలో ఆయన చేశాడు. యెషయా గ్రంథము మనం చూసినట్లయితే 53వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే ఈ విధంగా ఉంది. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మేను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతునిగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను నుండెను. అతడు తృణీకరింపబడిన వాడుగాను కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతుమే. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ పొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రియులారా, ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంత మరణ శిక్షని ఆయన ఎందుకు తీసుకున్నాడు? ఇంత శిక్షని, ఇంత వేదనని ఆయన ఎందుకు తీసుకున్నాడంటే నా రక్షణ కొరకు, నిన్ను నన్ను మన పాపాల నుంచి విమోచించడానికి ఆయన అంత భయంకరంగా, అంత ఘోరంగా శిలువ శిక్షని పొందుకున్నాడు. ప్రియులారా, గమనించండి, నిజముగా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏమి కూడా ఒక లగ్జరీ లైఫ్ బ్రతకలేదు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు, 33 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నారు, కానీ లగ్జరీ లైఫ్ బ్రతకలే. ఆయన పుట్టాలనుకుంటే ఒక మంచి రాజు కుటుంబంలో పుట్టచ్చు, కనుక బీద కుటుంబంలో పుట్టాడు. ఈ లోకంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలన్నింటినీ కూడా ఆయన అనుభవించవచ్చు, కానీ ఒక బీదవానిగా ఈ లోకంలో ఆయన ఉన్నాడు. ఆయన ఎంత బీదవాడంటే ఆయన పరుండబెట్టినటువంటి ఆ పశువుల తొట్టి ఆయనది కాదు. ఆయన మరణించిన తర్వాత ఆయన పెట్టినటువంటి సమాధి కూడా ఆయనది కాదు. తొట్టి అరువు తీసుకుందే, సమాధి కూడా అరువు తీసుకుందే. ఆయనకంటూ ఈ లోకంలో ఏమీ కూడా లేదు. అంత దీనునిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ప్రియులారా, పరలోక రాజ్యంలో ఆయన నిత్యము కూడా పరిశుద్ధుడు 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 అని వేలాది దేవదూతలతో కొనియాడబడుతున్నటువంటి ఆ దేవాది దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా సన్మానించారో తెలుసా? మనం దోషి దోషి పాపి, చంపేయండి చంపేయండి సిలువేయండి అని ఇక్కడ అవమానించారు, ఎగతాళి చేశారు, ముఖంపై ఉమ్మి వేశారు. ఇంత భయంకరంగా ఆయనని అవమానించారు. ప్రియులారా, మీరు బహుశా అనుకోవచ్చు, అప్పుడు ఆ ప్రజలు చేశారు, వాళ్ళు క్రూరులు, వాళ్ళు పాపులు, కాబట్టి వాళ్ళు సిలువ ఎక్కించారు, వాళ్ళు ఆయన ముఖంపై ఉమ్మి వేశారు. మేమే కానీ ఆ పరిస్థితిలో ఉంటే మేము అలా చేసేవాళ్ళం కాదు అని బహుశా మీలో అనుకోవచ్చు. నో, మీరందరూ కూడా ఆ రోజు అక్కడ ఉంటే మీరందరూ కూడా ఆయన్ను అవమానించేవారు, ఆయన వస్త్రహీనులు చేసేవారు, ఆయన ముఖంపై ఉమ్మి వేసేవారు, ఆయన కొరలతో కొట్టేవారు. మీరందరూ అర్థమవుతుందా? మీ మంచి వాళ్ళమని మీరు బహుశా అనుకోవచ్చు, కానీ మీరు కూడా ఆ టైంలో ఉంటే మీరు కూడా అలానే చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా మీరు ఎప్పుడైతే పాపాలు చేస్తారో అప్పుడు కూడా మరలా క్రీస్తును మరలా సిలువ వేస్తున్నారు అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, మనం ఆయనను చంపేశాం. ఎస్, ఆయన మన పాపాల కొరకే ఆయన మరణించాడు. ఆయన మరణించడానికి కారణం నా పాపాల కొరకే ఆయన కలువరి శిలువలో మరణించాడు. ఆయన మరణించడానికి దోషులు ఎవరంటే మనమందరం. మన పాపాల కొరకే ఆయన మరణించాల్సి వచ్చింది. మన పాపాల కొరకే ఆ దేవాతి దేవుడే ఈ భూమి మీదకి ఒక దాసునిగా, ఒక సేవకునిగా ఆయన రావాల్సి వచ్చింది. దానికి కారణం మనమందరం. ఏ భేదం లేదు, మనమందరము కూడా
ఆ యొక్క క్రియకు మనమందరం కూడా కారకులమే. ప్రియులరా, పాపములో ఉండి నిత్య నరకానికి వెళ్ళే భయంకరమైన పరిస్థితిలో ఉన్న మనలని ఆయన వెదికి రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్ యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి సందేశం. అదే నిజమైన క్రిస్మస్ యొక్క ఆనందం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారంటే నీ అనారోగ్యాల నుంచి విడుదలనివ్వడానికి కాదు, ఈ లోకంలో ఉన్న కరువునంతా తీసివేయడానికి కాదు, నిన్ను గొప్ప ఆస్తిపరుని చేయడానికి కాదు, దేశాలకు మధ్యలో జరుగుతున్న యుద్ధాలను ఆపివేయడానికి కాదు, ఈ లోకంలో ఎలాంటి సమస్య లేకుండా నువ్వు విజయవంతమైన సుఖవంతమైన జీవితాన్ని నువ్వు బ్రతకడానికి దేవుడు ఈ లోకానికి రాలేదు. దేవుడు మనందరి యొక్క అతి ప్రాముఖ్యమైన అవసరతను తీసివేయడానికి వచ్చాడు. మనందరి యొక్క అతి ప్రాముఖ్యమైన అవసరతను నెరవేర్చడానికి వచ్చాడు. మనందరి యొక్క అతి ప్రాముఖ్యమైన అవసరం ఏంటి? మనందరి యొక్క అతి ప్రాముఖ్యమైన అవసరత అనారోగ్యం కాదు. మనందరి యొక్క అతి ప్రాముఖ్యమైన అవసరత అనారోగ్యం అయితే ఆయన ఈ లోకంలోనికి ఒక డాక్టర్గా వచ్చేవాడు. మనందరి యొక్క అవసరత అతి ప్రాముఖ్యమైన అవసరత న్యాయం తీర్చబడడం కాదు. న్యాయం తీర్చబడడం అయితే ఆయన ఈ లోకంలోనికి ఒక లాయర్ గానో ఒక జడ్జి గానో వచ్చేవాడు. మనందరి యొక్క అతి ప్రాముఖ్యమైన అవసరత భవనాలు కట్టడం కాదు. ఒకవేళ భవనాలు కట్టడం అయితే ఆయన ఈ లోకంలో ఒక గొప్ప ఇంజనీర్గా వచ్చేవాడు. ఇవేవి కూడా మన యొక్క అతి ప్రాముఖ్యమైన అవసరతలు కావు. ఇవన్నీ లేకున్నా మనం ఈ లోకంలో బ్రతుకుతాం. మనందరి యొక్క అతి ప్రాముఖ్యమైన అవసరం ఏంటంటే పాపం క్షమించబడాలి, పాపాలు తీసివేయబడాలి. నువ్వు పాపిగా ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తును మరి తెలుసుకోలేక నువ్వు ఎంత ధనవంతుడు అయినా సరే, ఈ లోకానికి రాజు అయినా సరే, ఈ దేశానికి రాజు అయినా సరే, నువ్వు క్రీస్తుని తెలుసుకోలేకపోతే మాత్రం వెళ్ళేది నిత్య నరకానికే. ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి యొక్క అతి ప్రాముఖ్యమైన అవసరం తీసివేయడానికి వచ్చాడు. ఆ అతి ప్రాముఖ్యమైన అవసరం ఏంటంటే పాపం. ఈ పాపము క్షమించబడాలి, మన పాపం పోవాలి. పాపం పోకపోతే మనమందరం చనిపోయిన తర్వాత నరకంలో ఉండే భయంకరమైనటువంటి ప్రమాదం మనందరికి కూడా ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ప్రియులారా, ఇదే మరి మనం ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక అతి ప్రాముఖ్యమైనటువంటి గొప్ప విషయం. ప్రియులారా, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నశించిపోతున్న మనని వెదికి రక్షించడానికి వచ్చాడు. అదే మన యొక్క క్రిస్మస్ ఆనందం, సంతోషం. ఈ క్రిస్మస్ జరుపుకోవడానికి మీకు ఏది సంతోషంగా ఉంది? క్రిస్మస్ రోజు, క్రిస్మస్ అనగానే చాలామంది తమ సంతోషాన్ని వేటిలో వెతుక్కుంటారంటే క్రిస్మస్ ట్రీస్, క్రిస్మస్ స్టార్స్, క్రిస్మస్ డెకరేషన్, యాక్షన్ సాంగ్స్, ఫ్యామిలీస్ గెట్ టుగెదర్, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్, వీటన్నిటిలో తమ సంతోషాన్ని వెతుక్కుంటారు. అవును, ఇవన్నీ కూడా సంతోషాన్ని ఇస్తాయి. కానీ వీటన్నిటికన్నా నిజమైన సంతోషం ఏంటంటే క్రీస్తును తెలుసుకోవడమే నిజమైనటువంటి సంతోషం. ప్రియులారా, ఈరోజు మన మధ్యలో మరి ఎంతమంది క్రీస్తును తెలుసుకున్నారు? ఎంతమంది క్రీస్తే నిజమైన దేవుడు అని తెలుసుకొని మీరు పాపులని గ్రహించి ఎంతమంది పశ్చాత్తాపపడ్డారు? ఎంతమంది నిజమైన క్రిస్మస్ని ఈరోజు జరుపుకుంటున్నారు? ఎవరైతే మీ పాపాలకు క్షమాపణ పొందారో వాళ్ళు ఈరోజు నిజమైన క్రిస్మస్ను జరుపుకుంటున్నట్టు అర్థం. ఎవరైతే ఇంకనూ కూడా రక్షింపబడక, ఇంకా తమ పాపులని గ్రహించక, పశ్చాత్తాపం వేడుకోకుండా ఎంతమంది అయితే ఉన్నారో, ప్రియులారా, మీరు జరుపుకునేది నిజమైన క్రిస్మస్ కాదు. ఆ క్రిస్మస్ని ఏదో మీరు మామూలుగా పండగలా జరుపుకుంటున్నారు, కానీ అది మీ జీవితాల్లో నిజమైన క్రిస్మస్ కాదు. నిజమైన క్రిస్మస్ మీరు జరుపుకోవాలంటే మీరేం చేయాలంటే, ప్రియులారా, మనం పాపులం, నేను పాపిని అని మీరు గ్రహించి, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపాలన్నీ నీ రక్తంతో కడిగివేసి నన్ను మన్నించు దేవా అని ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వాళ్ళందరి యొక్క పాపాలను తీసివేసి ఆయన మీకు క్షమాపణనిచ్చి క్రిస్మస్ ఆనందాన్ని ఆయన మీకు అనుగ్రహించబోతున్నాడు. ఇలాంటి ఆనందాన్ని కలిగి జరుపుకుంటే నిజముగా అది నిజమైన క్రిస్మస్ సంతోషం, ఆనందం. ప్రియులారా, మరొక విషయం ఏంటంటే, బహుశా మీలో చాలామంది మరి కొంతమంది బాధపడుతూ ఉండవచ్చు. అరే, ఈరోజు నా బంధువులతో
నా కుటుంబంతో నేను ఇండియాలో లేనే, వారు ఈరోజు నాతో పాటు లేరే అని బహుశా మీరు బాధపడుతుండవచ్చు. బహుశా మీలో కొందరు గడిచిన సంవత్సరంలో నేను నా పలానా ఒక వ్యక్తితో నేను క్రిస్మస్ను జరుపుకున్నాను, కానీ ఆ వ్యక్తి ఈరోజు లేడు, ఆయన మరణించాడు అని బహుశా ఆ వ్యక్తిని గురించి మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఈ పోయిన క్రిస్మస్కున్న వ్యక్తి ఈ క్రిస్మస్కి లేడే అని బహుశా మీరు కొందరు బాధపడుతూ ఉండవచ్చు. ప్రియులారా, నేను అక్కడ ఉంటే ఇంకా గొప్పగా సంతోషిస్తాను, ఇండియాలో ఉంటే గొప్పగా సంతోషించేవాడిని, ఇంకా గొప్పగా క్రిస్మస్ జరుపుకునేవాడిని అని బహుశా మీలో కొందరు అనుకోవచ్చు. ప్రియులారా, గమనించండి, మీరు వారితో పాటు లేకున్నా మీరు అక్కడుండి వాళ్ళను ఎంత మంచిగా చూసుకుంటారో అంతకన్నా మించి దేవుడు వారిని చూసుకోబోతున్నాడు. దేవుడు వారితో ఉన్నాడు. మీరు అక్కడ ఉన్నంతకన్నా ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన మీకంటే గొప్పగా వారిని చూసుకుంటాడు అనే ఒక నిరీక్షణ కలిగి ఉండండి. ప్రియులారా, బహుశా మీ ప్రియులైన వారిని కొందరిని ఈ సంవత్సరంలో మీరు కోల్పోయారు కావచ్చు, కానీ ప్రియులారా, మీకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. క్రీస్తు నందున్న వారు, మృతులైన వారు ధన్యులు, వారు క్రీస్తుతో పాటు ఉంటారు. ఒకరోజు మనము కూడా ఈ యొక్క లోకంలో మన కాలాన్ని ముగించుకున్న తర్వాత మనము కూడా వారిని మనం చూడబోతున్నాం. ప్రియులారా, క్రీస్తు నందున్న వారికి నిరీక్షణే ఉంది తప్ప దుఃఖం లేదు, బాధ లేదు. మరి క్రీస్తు నందున్న వారు ధన్యులు. ఆయన యందు లేనివారు వారికి శ్రమ, వారి యందు లేని వారికి వేదన, బాధ, నరకము వారి కోసం ఉంది. మరి ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా మరి మీరు క్రీస్తును కలిగి ఉండాలంటే ప్రియులారా, మీరు ఒకే ఒక పని మీరు చేయాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఆ లిస్టులో మనమందరం ఉన్నాం. మనమందరం పాపులం. పశ్చాత్తాపం వేడుకోవాలి. దేవా నన్ను కరుణించు, దేవా నన్ను క్షమించు అని ఎవరైతే ప్రార్థిస్తారో వారందరి మనవి దేవుడు విని మిమ్మల్ని అందరినీ కూడా రక్షించి నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని ఆయన మీ అందరికి కూడా అనుగ్రహించబోతున్నాడు. ఇది నిజమైన క్రిస్మస్ సందేశం. ఈ యొక్క క్రిస్మస్ సందేశాన్ని కలిగి నిజముగా మీరు క్రిస్మస్ని మీరు జరుపుకోవాలి. ఇలాంటి గొప్ప ఆనందాన్ని దేవుడు మనందరికి కూడా అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మంచిదండి.